నెక్స్ట్ సబ్జెక్ట్ హౌసింగ్ సార్, ఇందిరమ్మ ఇల్లు సార్. సార్ ఇందిరమ్మ ఇల్లు అమౌంట్ లోడ్ చేస్తారా? ఓకే. ఇందిరమ్మ ఇల్లు సార్ 2 phases లో ఇప్పటి వరకు మనం పూర్తి చేసుకోవడం జరుగుతుంది సార్. ఫస్ట్ ఫేజ్ లో పైలట్ సార్. పైలట్ లో మా జిల్లాకి 885 ఇళ్లు ఇవ్వగా గ్రౌండింగ్ చేసుకుంది 486 మెంబర్స్ సార్. రీజన్స్ ఫర్ నాట్ గ్రౌండింగ్ కూడా పబ్లిక్ నుంచి తీసుకోవడం జరిగింది సార్. అది కూడా మీ ముందు పెట్టడం జరుగుతుంది సార్. వీటిలో వచ్చే వారం 10 రోజుల్లో 30 ఇళ్లు పూర్తి చేసుకోవడానికి తయారవుతున్నాయి సార్, గృహప్రవేశాలతో సహా. సో ఇది పైలట్ లో ఉన్న ఫైండింగ్ సార్. పైలట్ లో కూడా సార్ ఈ రీజన్స్ ఫర్ ఈ రిమైనింగ్ మెంబర్స్ సార్, హూఎవర్ ఇస్ నాట్ గ్రౌండెడ్ సార్, ఇల్లు మనం ప్రొసీడింగ్ ఇచ్చిన తర్వాత కూడా దీంట్లో కారణాలు ఆర్థికంగా అయినా, లేకపోతే కట్టుకోవడానికి వాళ్ళలో స్తోమత లేకనా, లేకపోతే అసలు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేని వాళ్ళ కేటగిరీస్ లో మనం బ్రేక్ డౌన్ చేసి చూడడం జరిగింది సార్. ఈ ఫైనాన్షియల్ గా మొదటి లక్ష పెట్టుకోవడానికి కష్టపడిన వాళ్ళకి గవర్నమెంట్ మంత్రి గారు ఇచ్చిన సలహాలు మేరగా మా డ్వాక్రా గ్రూప్ ద్వారా లింకేజ్ ఇచ్చి వాళ్ళకి లోన్లు ఇప్పించాం సార్. మా జిల్లాలో 200 పైన మహిళల ద్వారా మనం లోన్లు ఇప్పించుకుంటూ డ్వాక్రా గ్రూప్ లోన్ ద్వారా ఫస్ట్ లాక్ ఇవ్వడం జరిగింది సార్. వాళ్ళు దాని తర్వాత గవర్నమెంట్ డబ్బులు గ్రౌండ్ లెవెల్ రాగానే రీఎంబర్స్ చేయగానే వాళ్ళు గ్రూప్ మళ్ళీ రీపే చేస్తున్నారు సార్. సో 169 మెంబర్స్ మాకు ఆర్థికంగా బలం లేదు సార్, మనం కట్టుకోలేము అని చెప్పిన వాళ్ళకి 77 మందికి మనం ఒప్పించడం జరిగింది సార్. మిగతా వాళ్ళకు కూడా అలాగే లింకేజ్ చేయడానికి మేము పర్సూ చేస్తున్నాం సార్. వాళ్ళకి లింకేజ్ చేసిన తర్వాత వాళ్ళు కూడా కట్టుకోవడానికి రెడీగా ఉంటారు సార్. ఎందుకు ఆర్థికంగా అనే దాన్ని మనం ఏదైతే గౌరవ డీసీఎం గారు చెప్పిన ప్లాన్ ఏది, మన డాక్టర్ గ్రూపులు ఉన్నాయి కదా, మనం మహిళలకే ఇల్లు ఇస్తున్నాం కదా, ఆ మహిళలకు ఇల్లు ఇచ్చేటప్పుడు దాంట్లో ఉన్నది మనం లింకేజ్ చేసి లోన్ చేసేసి మళ్ళీ దాన్ని రీపేబుల్ చేసేచ్చు కదా అనేది మేము కేబినెట్ లో కూర్చున్నప్పుడు డీసీఎం గారు అడ్వైజ్ ఇచ్చారు. సో ఇచ్చినప్పుడు ఎందుకు 78-80 మెంబర్స్ అయినా వై దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ సార్? వేర్ సపోర్టింగ్ కదా. 90 మందిలో దాదాపు 60 మంది వరకు మేము అసలు గ్రూప్ లేమంటే వాళ్ళని గ్రూప్ లో చేర్చడానికి కూడా మనం పెట్టాము సార్. చేర్పించుకోండి. వాళ్ళు కొందరేమో మేము పంట వచ్చిన తర్వాత వచ్చే పంట తర్వాత తీసుకుంటాం సార్, కొందరేమో అసలు ఏ కారణం చెప్పకుండా మేము కట్టుకోలేము సార్ ఆపుతున్నారు సార్. దాన్ని కూడా తమరు చెప్పారు సార్. రాష్ట్రపతి సార్ మంత్రి గారు ఇంకొకసారి 2-3 times ట్రై చేసిన తర్వాత తమరు చెప్తారు సార్. తర్వాత కట్టుకుంటా అంటే ఇటు అటు కాకుండా మేము శాంక్షన్ తీసుకున్నాం, రేపు చెప్పేవాళ్ళు. సో మన కట్ ఆఫ్ డేట్ ఇప్పుడు ఇచ్చి మనం 2 months దాటింది పైలట్ లో. 15 days లో అన్నాను, మీరు యాజర్లీ యాజ్ పాసిబుల్ 10th లోపు కంక్లూజన్ చేయండి. ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే సపోర్ట్ చేయండి. ఒకవేళ కట్టుకొని హెల్త్ పరంగా వాళ్ళు ఫిట్నెస్ లేకపోతే మనం ఆ రోజు మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టు అవుట్ సోర్సెస్ చేసి వాళ్ళ ద్వారానే టైఅప్ చేయండి. ఏది వాళ్ళు కట్టుకోలేని వాళ్ళు ఉంటే. ఈ 2 ఆస్పెక్ట్స్ లో అయిపోయి రిమైనింగ్ బ్యాలెన్స్ ఏదైనా ఉంటే సెకండ్ ఫేజ్. ఇదేమి నిరంతరం ఇచ్చే కార్యక్రమం కదా, ఒకసారి ఆపటం లేదు కదా. అది కూడా డిస్కషన్ కేబినెట్ లో జరిగేది. ఇది ఒకసారి ఏదో ఇచ్చిన షో చేసేది కాదు. ఇది ఎప్పుడు వాళ్ళు కట్టుకుంటున్నారు రెడీగా ఉంటే వీ విల్ గివ్ టు దెమ్ పూరిస్తా అవర్ తమ్ రూల్ కాబట్టి. సో దాన్ని అటు పుష్ చేసుకోండి, పుష్ చేయండి. బోత్ కలెక్టర్స్ మళ్ళీ నా రిక్వెస్ట్ ఏంటంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈచ్ కాన్స్టిట్యున్సీ ఇంక్లూడింగ్ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కలిపి 3,500 వచ్చినట్లు గ్రౌండ్ నుంచి, సింగిల్ స్ట్రెచ్ లో కాదు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ ఇన్ఛార్జి మంత్రిగా 50-100 కూడా వస్తాయి ఒక్కో జిల్లా నుంచి. వచ్చినట్టు సాంసరాలు వచ్చినట్టు మీరు గౌరవ ఇన్ఛార్జి మంత్రి గారు పిక్ చేసేసి క్లియర్ చేయించుకోండి. వాళ్ళు కూడా లోకల్ ఎమ్మెల్యేలు వచ్చినట్టు ఆ గ్రామాల్లో ఇచ్చేసి గ్రౌండ్కి వెళ్ళిపోతారు. ఇప్పుడే లోన్ మంత్రి గారు చెప్పారు ఒకేసారి 100,000-2,000 పంపుతున్నారట. అట్లంటే అప్పటిదాకా ఎందుకు వెయిట్ చేస్తారు? కలెక్టర్ గారు 2,400 పంపించారు కాన్ఫరెన్స్ ఇల్లు ఉందా? మీరు అన్ని పంపితే గ్రౌండ్ చేయకుండా వేస్తుంది. మీరు వచ్చినట్టు పంపించేయండి. మళ్ళీ వాళ్ళ టైం ఇచ్చుడు, క్యాన్సల్ చేసుడు, కొత్త బెనిఫిషియల్ కలెక్ట్ ఎంత ఏం ఇంట్రెస్ట్. సో వన్ మోర్ ఇంపార్టెంట్ థింకింగ్ ఏంటంటే, ఇది దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమో 5 లక్షల రూపాయలు ఇంటికి ఇచ్చే ప్రభుత్వం ఎక్కడా లేదు.
కేంద్ర ప్రభుత్వం ఉన్న పార్టీ కూడా వాళ్ళు పరిపాలించే రాష్ట్రాల్లో కూడా 5 లక్షలు ఎక్కడ ఇట్లా వాళ్ళు ఇచ్చేది కూడా 72,000. ఈ ప్రభుత్వం 5 లక్షలు ఇస్తుంది. సో మనం ఇందిరమ్మ కమిటీ లిస్టు ప్రిపేర్ చేస్తుంది. ఇందిరమ్మ కమిటీని గెజిటెడ్ ఆఫీసర్స్ తో మీరు వెట్ చేస్తున్నారు. వెట్ చేసిన తర్వాత మళ్ళీ ఏదైనా షార్ట్ ఫాల్ ఉంటే ఆ గ్రామంలో మళ్ళీ ఇందిరమ్మ కమిటీ లిస్టు చేసుకొని వెట్టింగ్ చేసుకొని వెరిఫికేషన్ అనేది పూరెస్ట్ ఆఫ్ ది పూర్, నో ఇన్ఫ్లుయెన్స్. పదే నేను ఆల్ గెజిటెడ్ ఆఫీసర్స్ కూడా ఇక్కడ ఉన్నారు, 2 జిల్లాలకు సంబంధించిన వాళ్ళు. ఏ స్టేజిలోనైనా ఎక్కడైనా ఇన్ఫ్లుయెన్స్ జరిగి ఉద్దేశపూర్వకంగా బెనిఫిషరీ కాని వాళ్ళు ఇచ్చినట్టుంటే ఆ కన్సర్న్ గెజిటెడ్ ఆఫీసర్ మీద మటుకు సివియర్ యాక్షన్ ఉంటుంది, నాట్ సస్పెండ్, సివియర్ యాక్షన్ ఉంటుంది. బెనిఫిషరీ పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఇస్ ద థంబ్ రూల్. ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ కావద్దు. ఆల్ గెజిటెడ్ ఆఫీసర్స్ ఉన్నారు ఇక్కడ, మీరు వెరిఫై చేసేవాళ్ళు. చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా ప్రభుత్వం ఉపేక్షించదు. పేదోడికి ఇల్లు ఇవ్వాలన్నది తాపత్రయం ఈ ప్రభుత్వ ఆలోచన. కాబట్టి గౌరవ కలెక్టర్స్ కూడా మీరు చిన్న జిల్లాలు కాబట్టి ఫ్రీక్వెంట్ విజిట్ చేయాలి. గెజిటెడ్ ఆఫీసర్స్ ఇందిరమ్మ కమిటీ ఇచ్చిన దాంట్లో ఎక్కడా మ్యానిపులేషన్ జరగొద్దు, చిన్న అవకతవకలు కూడా జరగొద్దు. కాబట్టి పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఇది చాలా పెద్ద స్కీమ్. ఇది రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇబ్బంది ఉన్న బట్టి గారు అది మిగతా అన్ని ఆపైనా కూడా 22,500 కోట్లు ఇస్తున్నారు. చిన్న విషయం కాదు. కాబట్టి దాన్ని మీరు ప్రాపర్ గా గ్రౌండింగ్ పూరెస్ట్ ఆఫ్ ది పూర్, దయచేసి దాంట్లో శ్రద్ధ తీసుకోండి. దీనికి సంబంధించిన శాండ్ విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న వీడియో కాన్ఫరెన్స్ లో చెప్పారు, మళ్లీ చెప్తున్నా, పోలీస్ యంత్రాంగము, మైనింగ్, ఇతరత్ర హౌసింగ్ కి అడ్డం పెట్టుకొని శాండ్ ఏదైనా మ్యానిపులేషన్ జరుగుతుందేమో, శాండ్ ఆబ్లిక్, మెటల్ ఆబ్లిక్ ఎక్సెట్రా ప్రాపర్ గా దాన్ని యాక్షన్ తీసుకోవాలి. అదే రకంగా రేట్లు నియంత్రణ, అది మేస్త్రి విషయం కావచ్చు, బ్రిక్ విషయం కావచ్చు, ఈ హౌస్ కి రిక్వైర్మెంట్ అయ్యే మెటీరియల్ విషయంలో కూడా డిమాండ్ ఉంది కదా అని ఇష్టమైన రేట్లు జరగకుండా ఉండే విధంగా ఒక కమిటీని కూడా కాన్స్టిట్యూట్ చేస్తున్నాం. జిల్లా ఒక యూనిట్, జిల్లాలకి ప్రతి కాన్స్టిట్యున్సీ ఒక యూనిట్ చేసి మీకు కమ్యూనికేట్ చేస్తున్నాం. వీలైనంత వరకు ఎక్కడా ప్రాబ్లం రాకుండా ఎడిషనల్ కలెక్టర్ గారు రోల్ మెయిన్ ఉంటుంది ధరల దాంట్లో. టేక్ కేర్ బోత్ ఎడిషనల్ కలెక్టర్స్, పోలీస్ ఆల్సో. సో ప్రాపర్ గా ఏదో పేదవాళ్ళకి ఏదో ఇళ్ళు వచ్చినాయి మనం ఎట్లా పడితే అట్లా దోచుకుంటామని బిజినెస్ పర్సన్స్ అన్నా కుదరదు. పాత రేట్లు ఏదైతే ఉంటుందో ఆ రేట్ల ప్రకారంగానే జెన్యున్ గా వచ్చేటట్టు మీరు ప్రాపర్ గా హ్యాండిల్ చేయాలి. ఓకేనా? యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేయండి. బఫర్ లిస్టు అంటే ఈ 3,500 కాకుండా బఫర్ లిస్టు ఒక 1,500 మందిని కూడా ఇది ఫైనల్ అయిన తర్వాత ప్రతి నియోజకవర్గానికి అది కూడా ప్రిపేర్ చేయండి. ఐటీడీఏ పరిధిలో